అప్పిచ్చువాడు లేని ఊళ్ళో ఉండనే ఉండద్దన్నాడు శతక్కారుడు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాః రుణక్షయే క్షయం యాంతి కా తత్ర పరిదేవన. రుణానుబంధమే లౌకిక ప్రపంచానికి అత్యంత కీలకమైంది. బ్యాంకులతో ఉద్దేశపూర్వక ఎగవేతదారులకున్నది జన్మ జన్మల అలౌకిక పారమార్థిక. ఇక్కడ పారమార్థిక అంటే పరమ ఆర్థిక సంబంధమైన అన్న వ్యుత్పత్తి అర్థం తప్ప ఇంకే అర్థము తీసుకోకూడదు. అట్లాంటి రుణానుబంధం. ఆ ఎగవేత దారుణ రుణభారం తీర్చాల్సింది బాధ్యత గల సగటు భారతీయులే. ఆ కోణంలో వారిది పెద్ద పారమార్థిక కర్మ, మనది వారి ఉద్దేశపూర్వక కర్మ దెబ్బలకు కాలిన ఇంకా పెద్ద పరమ దౌర్భాగ్య కర్మ. అప్పులేని సంసారమైన పాటే చాలు, తప్పులేని జీతమొక్కతారమైన చాలు, కంతలేని గుడి సొక్క గంపంతైన చాలు, చింతలేని అంబలొక్క చేరడే చాలు, వింతలేని సంపదొక్క వీసమే చాలు, తిట్టులేని బతుకొక్క దినమైన అదే చాలు, ముట్టులేని కూడొక్క ముద్దడే చాలు, గుట్టు చెడి మనుట కంటే కొంచెపు మేలైన చాలు, వట్టి జాలి బడు కంటే వచ్చినంతే చాలు, లంపటపడని మేలు లవలేశమే చాలు, రొంపి కంబమవు కంటే రోయుటే చాలు, రంపపు కోరిక కంటే ప్రతి వెంకటపతి పంపున ఆతని చేరే భవమే చాలు అని అన్నమయ్య అప్పుల పెనుభారం గురించి 500 ఏళ్ల కిందటే వెంకన్న దగ్గర మొరపెట్టుకున్నాడు. కొన్ని శతాబ్దాల బ్యాంకింగ్ సేవలను నిశితంగా గమనించిన నిపుణులు తేల్చేదేమిటంటే అప్పు ఎగ్గొట్టే అత్యంత సంపన్నులను బ్యాంకులు ఏమీ చేయలేవు. అప్పు బాధ్యతగా తిరిగి కట్టేవారి నుండి ఎంత ఎక్కువ వీలైతే అంత ఎక్కువ వడ్డీలు వసూలు చేసుకుంటాయి. జనం డిపాజిట్లకు నామమాత్రపు వడ్డీ ఇవ్వాలి. వేల లక్షల కోట్ల అప్పులు ఎగ్గొట్టిన వారి భారాన్ని సామాన్యులే మొయ్యాలి. ఇదొక తీరని రుణం, కరుణ లేని దారుణం. అప్పుడప్పుడు రిజర్వ్ బ్యాంకు వడ్డీ రేట్లను సవరించింది అంటుంటారు. ఇందులో సవరణకు వివరణ ఏమిటంటే వడ్డీ రేట్లను పెంచింది అని మనం అర్థం చేసుకోవాలి. మార్కెట్ కరెక్షన్ మాట గొప్పగా ఉన్నా ఆ కరెక్షన్ భారం పెరిగేదే కానీ తగ్గేదే లే. గోరు చుట్టుపై రోకటిపోటు, రిజర్వ్ బ్యాంకు రెపో రేటు రెండూ ఒకటే అని సామాన్యుల అవగాహన. వాడు నన్ను కొట్టే నన్ను వాడు కొట్టే అన్నట్లు అని రాయలసీమలో ఒక ఫేమస్ సామెత. 2 వాక్యాల్లో దెబ్బలు తిన్నది ఒకడే, కాకపోతే సర్వనామం స్థానం మారడంతో ఇద్దరు దెబ్బలు తిన్నట్లు కన్ఫ్యూజ్ అవుతాం అంతే. 2 వాక్యాల్లో కొట్టింది ఒకడే, దెబ్బలు తిన్నది కూడా ఒకడే. అలా పేరు రెపో రేట్ అయినా ద్రవ్య విధానమైనా కొట్టేది రిజర్వ్ బ్యాంకే, వడ్డీ దెబ్బలు తినేది మనమే. ద్రవ్యోల్బణం అదుపు, వృద్ధి రేటుకు మద్దతుగానే ఇక ద్రవ్య విధానం ఉంటుంది అని రిజర్వ్ బ్యాంక్ అప్పుడప్పుడు అంటుంటుంది. ఇది అర్థం కాక అనవసరంగా జుట్లు పీక్కుని అమర్త్యసేన్ ఎక్కడున్నాడో అని పరుగులు తీయాల్సిన పని లేదు. ద్రవ్యోల్బణం అదుపు చేయలేని ప్రతి సందర్భంలో వృద్ధి రేటు వాపును బలుపుగా చూపడానికి లేదా లోటును పోడ్చడానికి సామాన్యుల నడ్డి విరిచి ఇలా వడ్డీలను పెంచుకుంటూ పోతామని నర మానవుడికి అర్థం కాకుండా శాలువలో పెట్టి కొడతారంతే. అన్నట్టు గత 10 ఏళ్లలో ఉద్దేశపూర్వకంగా ఎగ్గొట్టిన దాదాపు 12.5 లక్షల కోట్ల అప్పులను శాశ్వతంగా తిరిగి రానివిగా, ఎట్టి పరిస్థితుల్లోనూ వసూలు చేసుకోలేనివిగా ప్రకటించి శాశ్వతంగా రద్దు చేసినట్లు పార్లమెంటులో తాజాగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అమెరికాలో వేల కోట్ల బ్యాంకు మోసాలు చేసిన ఒకడిని చివరికి ఎలాగో పట్టుకుని జైల్లో వేశారు. అలాంటి బ్యాంకు మోసాలను గుర్తించి జాగ్రత్త పడడానికి బ్యాంకులు తరచుగా జైలుకు వెళ్ళి అతడి సేవలను వినియోగించుకునేవి. శిక్ష పూర్తయి బయటికి వచ్చాక అతడు బ్యాంకు మోసాలను గుర్తించే సేవల కంపెనీ పెట్టి వేల కోట్లు సంపాదించాడు, ఇంకా సంపాదిస్తున్నాడు కూడా. అతడి కథతో ఏకంగా హాలీవుడ్లో క్యాచ్ మీ ఇఫ్ యు కెన్ అని సినిమానే వచ్చింది. ఈ లెక్కన మన భారత్లో ఎన్నెన్ని క్యాచ్ మీ ఇఫ్ యు కెన్ సినిమాలు తీయాలో. ఈ సినిమాల నిర్మాణాలకు కూడా బ్యాంకులు ఎన్నెన్ని లక్షల కోట్లు అప్పులిచ్చి వీ కాంట్ క్యాచ్ యూ ఫర్ ఎవర్ అని సమాధానంగా తూర్పు తిరిగి దండం పెట్టుకోవాలో. ముళ్ళపూడి వెంకటరమణ అద్భుతమైన హాస్య రచనల్లో రుణానందలహరి ఒకటి. ఆయనే ఉండుంటే రుణ ఎగవేతానందలహరి పేరిట మరో సిరీస్ రాసేవారేమో సీరియస్గా.